10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో బ్రాహ్మణులకు మంత్రి పదవుల్లో అవకాశం కల్పించలేదని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణులకు గౌరవం ఇస్తూ తనను ఐటీ శాఖ మంత్రిగా నియమించిందని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో బ్రాహ్మణ సేవా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బ్రాహ్మణులు సంఘటితంగా ఉంటే ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి ముందుంటానని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సేవాతత్వం కలిగిన నాయకుడని, ఆయనకు అందరూ మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమ వేదికపై భక్తి, సాంప్రదాయం, సామాజిక చైతన్యానికి వేదికగా కార్తీక వన సమారాధన ప్రధాన అతిథిగా హాజరైన మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో బ్రాహ్మణులకు గౌరవం అందలేదని విమర్శలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే బ్రాహ్మణులకు న్యాయం జరిగిందని స్పష్టీకరణ. సమాజమంతా ఏకతాభావంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన మంత్రి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సేవాతత్వాన్ని ప్రస్తావిస్తూ మద్దతు కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మెట్రో ఇండియా అధినేత లక్ష్మీరాజ్యం, బ్రాహ్మణ సేవా సమైక్య నాయకులు పాల్గొన్నారు. సభా కార్యక్రమం విషయంలో ఇప్పుడే మా లక్ష్మణ్ కుమార్ గారు సహచర వెల్ఫేర్ మంత్రి గారు వచ్చి 2 విషయాలు చెప్పారు. అదేవిధంగా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. మన మొత్తం 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రాతినిధ్యంలో ఒక అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నాకు మంత్రి పదవి నుంచి. అటు ఆంధ్రప్రదేశ్లో కానీ, ఆనాడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న గత 5 సంవత్సరాల కార్యక్రమాలు కానీ, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో కూడా మంత్రిగా ఎవరు లేరు. 10 సంవత్సరాల పాటు మా సహచరుడు మా అన్న సతీష్ అన్న ఉంటే వాళ్ళ పార్టీలో వారికి కూడా అవకాశం ఇవ్వాలి. ఈరోజు మీ అందరికీ కూడా చాలా మంది పెద్దలకు సుపరిచితులు మా నాన్నగారు శ్రీపాదరావు గారు, దాని తదుపరి నా నియోజకవర్గ ప్రజలు ఓ పక్షాన నా పరంగా నిలబడి 5 మార్లు నన్ను గెలిపించడం జరిగింది. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న టీవీలో చూస్తూ ఉన్నా మన వాడు అక్కడ నిలబడ్డాడు నా ఆశీర్వాదం మీరందరూ కూడా మనసులో అనుకుంటారు. మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా నేను ఎక్కడున్నా కానీ నేను చాలా మందికి వస్తున్నప్పుడు చెప్తాను. చాలామంది కూడా పరిచయాలు లేవు నాకు. ఈ సమైక్యకు సంబంధించి కానీ విడిగా సంఘాలకు సంబంధించి కూడా పరిచయం లేదు. నేను ఎప్పుడు మా వేణుగోపాల్ గారు అంటే అడుగుతూ ఉంటాను. మీరు తులసి శ్రీనివాస్ గారికి చెప్తా ఉంటాను, మన వాళ్ళకి ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే మీరు నాకు తెలియజేయండి. ఎందుకంటే మోమాట పడవచ్చు, మనకు బిడియం ఉంటుంది, లేకుంటే మర్యాద దొరకకుంటే ఒక్క క్షణం కూడా మనం ఉన్నాం అక్కడ. మన స్వభావం డిఎన్ఏ. సో దాంట్లో నేను పొరపాటు చేయకూడదు, ఎందుకంటే తెలియదు. కొంతమంది వచ్చినప్పుడు చాలా బిజీగా ఉన్న తరుణంలో ఆ విధంగా అటెండ్ కాలేకపోతాం. దాన్ని వారికి తెలియజేసే కార్యక్రమం చేయాలి. మీరే పూర్తి స్థాయిలో నేను చాలా సందర్భాల్లో మా వేణుగోపాలాచారి అందరికీ చెప్తా ఉంటాను, చెప్పి తెలియజేయండి మీరంతా కూడా ఉంది. ఎందుకంటే వారికి కావాల్సింది ఇక్కడో అక్కడ మన సహకారం కావాలి, ఏ విధంగా చేస్తామని స్ఫూర్తితో పోతూ ఉంటాం. నా గురించి వేదికపై ఉన్న అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇంకా చాలా ఎదగాలనే ఆలోచనతో వారు అందరు స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. నేను మీ అందరికీ ఒకటే మాట మనవి చేస్తాను, ఎక్కడైనా మనకు సంబంధించిన హక్కు కానీ మనకు కావాల్సిన మరి అర్హతతో కూడుకున్న అంశంతో పాటు ఈరోజు ఎక్కడైనా మా సహకారం కావాలంటే నేను ఈరోజు ఎన్నికలు వచ్చినాయని కాదు, ఎన్నికలు లేనప్పుడు కూడా మేము అందరూ కూడా చెప్తా ఉన్నా, నేనున్నాను కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఈరోజు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తరుణంలో మీరందరూ స్వేచ్ఛగా రావచ్చు. మీరు వచ్చినప్పుడు కొద్దిగా నాకు తెలియజేసి వస్తే 2 నిమిషాలు ఏదైనా అంశం ఉంటే తప్పకుండా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మా నవీన్ కుమార్ యాదవ్ గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతూ ఉన్నారు. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, ఈ 10 రోజుల నుంచి వారిపైన ఒక వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నంలో మరి మీడియాను ఉపయోగించుకొని చేస్తూ ఉన్న దుష్ప్రచారాన్ని చూస్తూ ఉన్నాం. నాకు చాలా కూడా పరిచయం, చాలా దగ్గర వాళ్ళు. ఆ పిల్లోడికి బాగా చదువుకున్న వ్యక్తి, పీజీ చదువుకున్న, ఎంబీఏ చేసి
దాని తదుపరి సామాజిక సేవ దృక్పథంతో అందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో సీట్ల గురించి కానీ హాస్పిటల్ నిర్వహణ విషయంలో కానీ అనేక సందర్భాల్లో ఒక స్వగలిగిన వ్యక్తి నేను రాజకీయంలో ఎదగాలని పెద్దల అందరి దగ్గర కూడా ఒదిగి ఉండే వ్యక్తి నేను చూసినంత వరకు. ఏమంటావు సరే ఏ ప్రభాకర్ అవసరం వారికి తెలుసు, ఎందుకంటే వారికి కూడా వారు రైట్. ఈరోజు నేను ఎందుకు చెప్తానంటే మీరందరూ కూడా నిశ్చితంగా ఉండండి, ఎందుకంటే రేపు ఎల్లుండి ఇంకోరు మన వాళ్ళు మీటింగ్ పెడతారు, ఆయన గురించి చెప్పే ఆలోచన చేస్తారు. మీరు ఒకసారి ఆలోచన, ప్రభుత్వంలో ఇంకా 3 సంవత్సరాల కాలం పాటు మళ్ళా ఎన్నికలు వచ్చే ముందు మళ్ళా దేవుడు మరి ఆశీస్సులతో మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఈ 3 సంవత్సరాలు మా మాటపై నమ్మకం పెట్టుకొని మీరందరూ కూడా నవీన్ కుమార్ యాదవ్కు ఆశీర్వదించి ఓటేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ నేను స్థానికంగా ప్రభాకర్ రావు గారికి, చంద్రశేఖర్ గారికి వారికి ఎక్కడ ఉన్న వారిని పిలవండి, బయట ఉన్న వాళ్ళని పిలిస్తే పెద్ద మీటింగ్ చేయొచ్చు. కానీ మీ అందరికీ అప్పీల్ చేయడానికి నేను ఒక ప్రస్తావన వారి తీసుకురావడం జరిగింది. మీరందరూ కూడా నన్నే ఆశీర్వదిస్తున్నారని అనుకుని ఈరోజు వారిని కూడా రమ్మని చెప్పాము. కానీ ముఖ్యమంత్రి గారి రోడ్ షో ఉండటం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రోడ్ షో చేస్తూ ఉన్న తరుణంలో వారు రాలేకపోయారు. తప్పకుండా ఈరోజు నేను వారు గెలిచిన తర్వాత నేనే ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా పరిచయం చేసే కార్యక్రమం చేస్తా. మీరు తప్పకుండా రేపు రాబోయే కాలంలో మీ ప్రాంతానికి సంబంధించి కానీ ఇక్కడ ఎవరైతే యువకులు మరి రాజకీయాల్లో ఉత్సాహం ఉన్నవారు వారు ముందుకొచ్చి మరి లీడర్షిప్ని తీసుకునే ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేస్తే తప్ప మన ఉనికి కానీ అదేవిధంగా మనకు సంబంధించిన సమస్యల విషయంలో పెద్దలు చెప్పినట్టు ఒక గొంతు వినిపించే కార్యక్రమం చేస్తే తప్ప మనకు కొద్దిగా ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకోసం నేనున్నా, మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించండి. ఈరోజు నవీన్ కుమార్ యాదవ్ని గెలిపియండి. మరి మీరందరితో పాటు ఇక్కడ రాని వాళ్ళు మన బంధువులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నేను